St. George International School CBSC with IIT NEET coaching. AC campus, swimming pool, indoor and outdoor games, pre-KG to grade 2 admissionలు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మామూలుగా అబ్బాయి చేతిలో అమ్మాయిలు మోసపోవడం అనేది తరచుగా జరుగుతూ ఉంటాయి. కానీ అమ్మాయి చేతిలో అబ్బాయి మోసపోవడం అనేది అడపదడప అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలాంటి సిచ్యువేషన్ కరీంనగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి యువకుడు చెన్నైలోని కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్ లో జాబ్ చేస్తుండేవాడు. అదే కంపెనీలో జాబ్ చేస్తున్నటువంటి సుధాప్రియతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ప్రేమించుకున్న క్రమంలో శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఆ అమ్మాయికి అమౌంట్ విషయంలో సహాయం చేస్తుండేవాడు ఆ అబ్బాయి. అంటే ఇప్పటి వరకు సుమారు 16 లక్షల వరకు కూడా ఆ అమ్మాయికి అతను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి వ్యవహారం ఎత్తేసరికి ఆ అమ్మాయి అతన్ని మెల్లమెల్లగా దూరం పెట్టడం చేసింది. తీరా 2 నెలల తర్వాత ఆ అమ్మాయి ఫోన్ వచ్చింది. చూస్తే ఆ అమ్మాయి హాస్టల్కి పోయినట్టు తెలుస్తుంది. సో ఇతని నుండి భారీ మొత్తంలో అమౌంట్ తీసుకున్నటువంటి సుమారు 16 లక్షల వరకు అమౌంట్ తీసుకున్నటువంటి ఆ అమ్మాయి ఆస్ట్రేలియాకు ఉడాయించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని మనతో ఆ అబ్బాయి తండ్రి మల్లయ్య మన సుమన్ టీవీని ఆశ్రయించాడు. నా కొడుకు అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి వల్ల నా కొడుకు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు, ప్రస్తుతం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, మాకు న్యాయం జరగాలంటూ తండ్రి మన సుమన్ టీవీని ఆశ్రయించాడు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని మనం అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మాయి వల్ల ఇప్పటికి కూడా తమకు ఇబ్బంది ఏర్పడుతుందంటూ, ఒకవైపు ఆస్తి నష్టం కాకుండా మరోవైపు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది, మాకైతే న్యాయం చేయాలంటూ అయితే బాధితుడు తండ్రి మనకు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకసారి అడుగుదాం, తెలుద్దాం ఈ విషయంలో అసలు ఏం జరిగింది, ఎంత మొత్తంలో అమౌంట్ తీసుకుంది, పెళ్లి వ్యవహారం వచ్చేసరికి ఎందుకు తను దూరం చేసింది అనే విషయాన్ని మొత్తం మన అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అండి. సుధాప్రియ చేతిలో మోసపోయినటువంటి నాగరాజ్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందన్న విషయాన్ని మొత్తం మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడి వాళ్ళ తండ్రి మల్లయ్య ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ప్రేమ వ్యవహారం అసలు ఫస్ట్ నుండి అసలు ఏం జరిగింది చెప్పండి. సార్, నా కొడుకు ఈషా పాయింట్ నా మెడికల్ హాస్పిటల్లో పనిచేసిండు, 2 సంవత్సరాలు పనిచేసిండు. తర్వాత నేను ఈషా ఫౌండేషన్ పోతానా నన్ను అక్కడ యూట్యూబ్లో చూసిండు సార్. నేను కొంచెం అక్కడ యోగా నేర్చుకొచ్చుకుంటా, కొంతమందికి ఉపయోగపడుతుందని చెప్పి యూట్యూబ్లో చూసి అక్కడికి వెళ్ళిపోయిండు. అక్కడ ఒక ఈషా ఫౌండేషన్ లో 2 నెలలు ఉన్నాడు. ఆయన వాలంటీర్గా చేసిండు. అక్కడ వాళ్ళ తిండి అన్ని వాలంటీర్గా చేసిండు. ఆ తర్వాత అమ్మాయితో పరిచయం ఏర్పడ్డది. పరిచయం అయినాక 2 నెలలకు నాకు ఫోన్ చేసిండు, నాన్నకి ఇట్లా అమ్మాయిని ప్రేమించిన అది అని చెప్తే, సరే నీ ఇష్టం బిడ్డ, మరి ఒప్పుకున్నాను మరి మీ ఇష్టం బిడ్డ అని చెప్తున్న. అక్కడి నుంచి 4-5 రోజులు తిమ్మాపూర్ వచ్చిర్రు. తిమ్మాపూర్ నేను వచ్చినాక నేను ఇంట్లోకి వస్తా అంటే, ఇంట్లోకి అద్దె బిడ్డ నాకు కులం ఉంది, పెళ్లి చేసుకుంటారా లేకుండా లేదు అని చెప్పి ఇద్దరిని బయట ఉన్నారు, బయట ఇంట్లో ఉన్నారు. వారం రోజులు ఉన్నారు. వారం రోజులతో అడిగిన, ఏమైంది బిడ్డ మరి పెళ్లి చేసుకుంటా అంటే, అందరు తెలిసిపోతుంది అని చెప్తే, మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటా అంకుల్ అని చెప్పింది. సరే అన్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ ఆస్ట్రేలియా పోయి అక్కడ ఈషా ఫౌండేషన్ పేరు. ఇక ఇక్కడ తిమ్మాపూర్లో నా భూమి చూసింది, నా ఇల్లు చూసింది, నా అన్ని చూసింది. నేను ఆయన కోసం ఫార్మ్ చేసిన, హాస్పిటల్ పార్ట్నర్షిప్ పెట్టిన, అవన్నీ చెప్పింది. ఆయన ఈషా ఫౌండేషన్లో పోయింది. అక్కడి నుంచి మళ్ళా కోయంబత్తూర్ ఈషా అక్కడికి మన వాళ్ళ ఇంటికి ఎక్కడ గాజువాక నా కొడుకుని తీసుకొని పోయింది. అక్కడ నా కొడుకు అన్ని చెప్పింది, నా పలానా హాస్పిటల్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పినాక, మనకు హాస్పిటల్ ఎందుకు, మనం పెళ్లి చేసుకోవాలి, మనకు హాస్పిటల్ పైసలు మనం తీసుకుంటే మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అని చెప్పింది. సరే హాస్పిటల్ అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, నాన్న నాకు హాస్పిటల్ దేవద్దు, నేను ఆస్ట్రేలియా నాకు ఫ్రీగా తీసుకుపోతాను, పెళ్లి చేసుకుంటా అంటుంది, నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను అని చెప్తే, అరే అద్దరు నేను హాస్పిటల్ గట్టెళ్ళి పోతాను, లేదంటే పెళ్లి చేసుకుని నీకు ఏం అవసరం, నేను మంచిగా ఉండద్దా అని చెప్పి నన్ను గోపడ్డాడు. సరే అని చెప్పి హాస్పిటల్ తోటి వాళ్ళు 16 లక్షలు ఆయనతో గొడవ పెట్టుకున్నాడు. హాస్పిటల్ ఆయనతోటి ఆయనతో అకౌంట్లో వేసిండు. నా అకౌంట్లో ఏమయ్యా సార్ అంటే, లేదు నాగరాజు మాకు ఉంది కదా పేరు మీద, ఆయనకి వేస్తా అని చెప్పి ఆయనకి వేసిండు. ఒక 2-3 రోజులకు ఆల్రెడీ ఆ పైసలు ఆమెకి వెళ్ళిపోయినాయి. నాకు ఫోన్ చేసి, నాన్న ప్రియ పెళ్లి చేసుకుంటా అంది సద్గురు దగ్గర ఈషా ఫౌండేషన్లో, నువ్వు అడిగిరా, నేను వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. సరే అని చెప్పిన. 3-4 రోజులకే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తలేదు. ఇక ఏం ఫోన్ అయితే లేదు. మళ్ళీ ఒక 3 రోజులకు నాకు ఫోన్ చేసి, నా కొడుకు ఫోన్ చేసి, నేను ఆస్ట్రేలియా పోయినా, నాకు ఒక 3 లక్షలు ఇవి,
నన్ను ఇక్కడ నీకోసం వచ్చిన కదా అక్కడికి ఇండియాకు, ఇక్కడ నాకు దొరుకుతలేదు ఏం దొరుకుతలేదు అని చెప్తే నాకు ఫోన్ చేసి, నా దగ్గర 3 రూపాయలు లేవు, 3 కొత్తలు లేవు, మీరు పెళ్లి చేసుకుంటా అన్నారు, 16 లక్షల రూపాయలు అకౌంట్లో వేసుకున్నారు, హాస్పిటల్లో పైసలు తీసుకున్నావు పోయినావు, నా దగ్గర మాత్రం 1 రూపాయలే అని చెప్పినాక ఏడ్చిండు బాగా. ఏడ్చిన లేవు నా దగ్గర, తుడిచిన లేవు నా దగ్గర లేవని చెప్పిన వాళ్ళే, సార్ నాన్న ఎట్లా అని చెప్తే, రా నువ్వు తిమ్మాపూర్ వచ్చి నాతో బతుకు, పైసలు పోలీసులను కంప్లైంట్ ఇద్దాం, ఎట్లయితే గట్లా అని చెప్పిన. అన్నాడు. వచ్చిండు, నైట్ వచ్చిండు, తెల్లారి మళ్ళీ ఫోన్ చేసింది టార్చర్గా. అది టార్చర్ కాదు, ఒక 2-3 గంటలు పెట్టుకున్నాడు. ఆయనతో పోయిండు, ఏం ఫోన్ మాట్లాడుతున్నావు రా, చక్కగా టిఫిన్ చేయి, రాత్రి వచ్చినావు కదా టిఫిన్ చేయని చెప్పిన. సరే నాన్న అన్నాడు. నేను అటెండ్ పోలేమోలే, నాకు ఫోన్ చేసి, నాన్న నేను పురుగుల దాగిన ఆర్పికి దాగినా, నా కడులో మంట అని కొట్టుకుంటాను. ఆయన ఉరికి వచ్చిన కొట్టుకుంటాను. ఇక కొట్టుకుంటాను, నాన్న బతికిచ్చు అట్లా ఇట్లా అని చెప్పినాక ఆయన జల్లి హాస్పిటల్ తీసుకెళ్ళి వారం రోజులు ఉన్నాం. ఇప్పుడు మంచిగా అయిన, మళ్ళీ మంచిగా అయినాకనే ఇగో నువ్వు 2 ఎకరాలు పట్ట చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినాక, నాకు 2 ఎకరాలు నీకు చెయ్య, ఆమె అత్తే ఇద్దరికి జాయింట్ చేస్తా అని చెప్పినాకనే ఇక ఆమె రోడ్డు పని తిరుగుతాను, ప్రియా 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 అదే కలరిచ్చుడు. ఇక తీసుకొచ్చి ఇప్పుడు చేంజ్ చేసిన ఇలా ఏమన్నా అంటే ప్రియా అంటాను, ఏమన్నా అంటే ప్రియా అంటాను. అంటే ఆస్ట్రేలియాకి తీసుకెళ్తా అని చెప్పింది దాన్ని ఫస్ట్, కానీ ఒంటరిగా వెళ్ళిపోయింది ఆమె. అవును, మరి అప్పుడు ఏం అడగలేదా, మరి మీ అబ్బాయికి ఏం చెప్పలేదా వెళ్తున్నట్టుగా? ఏం చెప్పలే. ఇక నేను ఆస్ట్రేలియా పోతున్నాను, బంగారం కొనుక్కున్నది, పెళ్లి చేసుకుంటా అన్నది, పలానా కాడికి రమ్మన్నది, 10 లక్షల బంగారం, 10 లక్షల రూపాయలు అకౌంట్ డైరెక్ట్ ఉన్నాయి, ఆ ఫోన్ పే అన్ని ఉన్నాయి, రూల్స్ అన్ని కొట్టినట్టు మా కొడుకు కొట్టిన అన్ని ఉన్నాయి. నాకు ఏం చెప్పలే, వీనికి చెప్పలే, నాకు చెప్పలే. అంటే వారం రోజులు మీ ఇంటికి వచ్చానని చెప్తున్నారు, మీ ఇంటి దగ్గర ఉన్నాను చెప్తున్నారు, అంటే మీతో అప్పుడు ఏం మాట్లాడిందమ్మా? అంకుల్ నేను మా ఇంట్లో నాకు నాగరాజు ఇష్టమే, మీరు నీకు ఇష్టమేనని నన్ను అడిగింది. ఇష్టమే అమ్మ, మీరిద్దరు ఇష్టమేనాక నాకేం సంబంధం, మా ఇంట్లో అయితే మీకు ఇష్టం అంటారు కాబట్టి నేను మా ఇంటికి పోతా, వైజాగ్ పోతా, వైజాగ్ దగ్గర గాజువాక్ అని చెప్పింది. మా ఇంటికి పోయి మా తల్లిదండ్రులతో మీకు మాట్లాడిస్తా, మీరు మాట్లాడి అంకుల్ అని చెప్పింది. సరే అమ్మ అని చెప్పిన. మరి మీరు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదా, ఆమె ఎలాంటిది, ఎక్కడ ఉంటది అని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదా? ఇక నా కొడుకు ఇద్దరు ఇష్టపడరు కదా సార్, నాకేం అవసరం. ఆయన 2-3 నెలలు ఈషా పోటీ ఇద్దరు ప్రేమించుకున్నారు, అడ్రస్ చెప్పింది, మొత్తం పాస్పోర్ట్ అన్ని ఉన్నాయి. చేసి చెప్పినాక ఇద్దరు పెళ్లి చేసుకుంటా అన్నాక నేను నమ్మిన. ఇక అంత తెలిసి నాకేం తెలియదు సార్. ఇప్పుడు ఏమంటుంది ఫైనల్ గా ఆమె మీతో మాట్లాడిందా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత? నాతోటి మా కొడుకు ఫోన్ ఇచ్చి నాకు చేసింది, చేసి ఈషా ఫౌండేషన్ లో పెట్టారు, ఈషా ఫౌండేషన్ లో పెట్టారు అంటే, ఒకటమ్మా ఈషా సాగు బతుకులు ఉన్నాడు, పురుగుల మంది ఆయన ఈషా ఫౌండేషన్ లో పెడితే మంచిగా అవుతాడు అమ్మ అంటే, మంచిగా అవుతాడు అంకుల్, మంచిగా అవుతాడు. ఒకటే అమ్మ, నేను ఒకటే చెప్పిన, నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటా తీసుకొని పోతా అంటే నీ ఎంబడి ఉంచుకో, లేదంటే నా పైసలు నాకు ఇచ్చి అని చెప్పిన. మా ఇంట్లో చెప్పాలి అంటుంది. మీరు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? ఒక్కటే సార్, నాకు మెయిన్ ఒక్కటే, నేను ఆమె వస్తే పెళ్లి చేస్తాను రెడీ ఉన్నా, లేదు ఆమె పెళ్లి చేసుకోవాలంటే నా పైసలు నాకు నా 16 లక్షలు నాకు ఇప్పింది. ఒక్కటే మీరే దండం పెట్టి చెప్తున్నా సార్, అందరికి దండం పెట్టి చెప్తున్నా, నా 16 లక్షలు నాకు ఇప్పిరి, అత్త నేను పెళ్లి చేస్తాను రెడీ ఉన్నా. మరి మీ కుమారుడు ఏమంటాడు మీతో? ప్రియా ప్రియా అంటుండు, ప్రియా అంటుండు, ఫోన్ దేపో ప్రియా తోటి మాట్లాడాలి, ఫోన్ దేపో అంటాడు. ఫోన్ ఇస్తే ఇక ఆమెకు ఫోన్ చేస్తాడు, మళ్ళీ ఆమె ఏదో చెప్తుంది, నాకు 2 ఎకరాలు పట్ట చేయి, కనీసం మంచిగా ఉన్న మనసులో అడగదు సార్, మంచిగా ఉన్న మనసులో అడగదు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఎలా ఉండేవాడు మీ అబ్బాయి, ఎందుకు ఇలా జరిగింది అసలు? ఏం జరిగింది? మా అబ్బాయి మంచిగానే ఉండే, అంతకుముందు మేడ్ కవర్ లో చేసిండు, ఐకాన్ లో పార్ట్నర్షిప్ పెట్టించినాక తర్వాత ఫోన్లో అందులో చూసుకొని, నాన్న అమ్మ నేను ఈ డ్యూటీ చెయ్యను, నేను ఈసా ఫౌండేషన్కి 5-6 రోజులు పోయేస్తా అనిపోయిండు. పోయి కథ ఇక అమ్మాయి వాళ్ళ తమ్ముడు మంచిగా అక్కడ ఏమో మాట్లాడతారట, ఆడ నాకు మంచిగా కావాలి, నేను ఏ తప్పు చేయను అని ఆడ ఈసా ఫౌండేషన్ లో మాట్లాడతారట. నువ్వు ఎందుకు వచ్చినావా నాకు గురువు అడిగితే, నాకు ఇట్లా సంగతి ఇట్లా అని అదే మైక్లో మాట్లాడతారట. ఆ మాట్లాడంగా ఆ ప్రియా అన్నది ఇన్నదట, విని ఆయనతో మెల్లమెల్లగా ఆయన ఈయనను ప్రేమలో పడగొట్టి మా తమ్ముడికి ఇట్లా గట్లా ఎట్లా మంచిగా అవుతారు అన్నవాళ్ళే ఇట్లా సంగతి అని అన్ని ఆయన వీడు అడిగిన కొద్దీ వీడు మొత్తం నాకు ఇది ఉంటుంది గది ఉన్నది, హాస్పిటల్లో పార్ట్నర్షిప్ ఉన్నది అని, నువ్వు పెళ్లి చేసుకుంటేనే నాతో మాట్లాడు, లేకపోతే లేదు, నన్ను మోసం చేయకని చెప్పిండట. అక్కడ చెప్పిన తర్వాత, నేను మోసం చేయను, నేను పెళ్లి తప్పకుండా చేసుకుంటా, మా అమ్మ నాన్నకు కొంచెం అలాగే చెప్పాలి, ఇది పెళ్లి అంటే ఇప్పుడే సడన్గానే కాదు, నేను తాత్పరంగా చెప్తా, మనం నిన్ను కంపల్సరీ పెళ్లి చేసుకుంటా అంటే, ఆ మధ్యలో జ్వరం వచ్చింది, నా కొడుకు జ్వరం వచ్చిందని చెప్పిండు. నాగరాజుకు జ్వరం వచ్చిందని చెప్పినాక, అయ్యో మరి ఎట్లా నాని, మరి అత్తవా అని అంటే, అమ్మ నన్ను ప్రియనే చూసుకుంటుంది, నన్ను పెళ్లి చేసుకుంటా అని, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా కానీ
భార్య లెక్కనే మంచిగా చూసుకుంటుందని చెప్పిండు. సరే బిడ్డ అని అన్న. మాతోని కూడా మాట్లాడింది. ఆంటీ మీరేం టెన్షన్ పెట్టుకోకుర్రి, నాగరాజుని మంచిగా చూసుకుంటానా, ఏం బాధ పెట్టుకోకుర్రి అని చెప్పింది. నేను ఉన్నా కదా, ఏదైనా కానీ నేను ఉన్నా అని చెప్పింది. సరే బిడ్డ మరి మంచిగా చూసుకో నా కొడుకున్నా అని చెప్పినాం. మేము ఇక సపరేట్ ఉన్నాం. కథ ఇక ఆ పార్ట్నర్షిప్ ఎందుకు మనకు, హాస్పిటల్ ఎందుకు, మనం ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం పెళ్లి చేసుకొని అని ఆ డబ్బు అన్నది మంచిగా లాక్కున్నది. ఆ డబ్బు తన అకౌంట్లోకే ఇవ్వన్నది. ఈ పిల్లగాడు ఈ పార్ట్నర్షిప్ పెట్టిన కాడ గొడవ చేసి నా పార్ట్నర్షిప్ నాకు ఇచ్చాయి అని ఆయన తీసుకొని ఆమె అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇది జరిగింది. ఏమనుకుంటారు ఫైనల్ గా? ఏమున్నది, ఆమె పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు నేను పెళ్లి చేసుకోను, నన్ను మోసం చేసిర్రు, నేను ఇవన్నీ నేనేం చేయలేదు అని అనేది ఉంటే మా డబ్బులు మాకు ఇవ్వాలి. సో ఇది మొత్తానికైతే బాధితులు చెప్తుందంటే ఇప్పటికైతే యువతి వల్ల మేమైతే మోసపోయాము, భారీగా ఆస్తి నష్టం అయితే వాటిల్లింది, ప్రాణ నష్టం కూడా వాటిల్లే సందర్భం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆ యువతి వల్ల నా కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు, తమకు న్యాయం కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇష్టమైతే ఆ పెళ్లి కూడా చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆ పెళ్లి వద్దనుకుంటే మాత్రం తను తీసుకున్నటువంటి 16 లక్షల రూపాయలు మాకు ఇస్తే సరిపోతుంది, లేదంటే వాళ్ళకి ఇష్ట ప్రకారం పెళ్లి కూడా చేస్తాము, మా కొడుకు ప్రాణం కంటే ఏది ఎక్కువగా అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ బుద్ధులతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.